యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను అని సాక్షాత్తు ఆ దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ రోగమును తొలగించాలంటే ముందుగా నీవు ఆయనను సేవించుము. నీ పూర్ణ వినయ విధేయతలతో దేవుని బ్రతిమాలు కొనుము. ఇది దేవుడు నీకు చేస్తున్న వాగ్దానము. దీని నెరవేర్పు పరిశుద్ధత ప్రత్యేకత మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎటువంటి రోగము చేతనైనను బాధపడుతున్నట్లయితే నిన్ను బాగు చేయగలిగే దేవునికి విధేయుడవు కమ్ము. ఆయన ఆశించిన పరిశుద్ధత కలిగి ఉండుము. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అలనాడు ఇశ్రాయేలు అందరూ అన్య ప్రజల మధ్య నివసించినప్పుడు చెడు ప్రభావం వారి మీద పడకుండా వారి మధ్య ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను దీవించి ఆయన సెలవిచ్చిన మాటయే, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను అని. అలా నేడు కూడా ఆయన నీ రోగమును తన వాక్కును పంపి తొలగించును. యేసు రక్తము ద్వారా నీ యొక్క ప్రతి బలహీనత తొలగింపబడును. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు సెలవిస్తున్నారు. అందుకని నీవు ఆయన నమ్ము. ఆయన తన వాక్కును పంపి నీ ప్రతి బలహీనతను తొలగించును. యెహోవా రాపా, స్వస్థపరచు దేవుడు నీకు తోడై ఉన్నాడు. శతాధిపతుని దాసుని రోగమునకు మాట మాత్రమే యేసుప్రభు సెలవిచ్చి బాగు చేసెను. నేడు నీవు కలిగిన రోగమును కూడా నీవు ఆయన ఆశించినట్లయితే నీకు తన వాక్కును పంపి దేవుడు స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. కనుక ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయన నిన్ను భద్రముగా కాపాడును. దేని గురించి కలవరం చెందకు. ఆయన వైపు చూడు. దేవుడు నిన్ను ప్రతి రోగమునకు దూరపరిచి ఆరోగ్యపరచును. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేది, నీ గాయమును మాన్పేదును. ఇదే యెహోవాకని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ దేవుని వైపు చూడు, నీ ప్రతి రోగము తొలగింపబడును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.